ఒకటి డైట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా గ్రాడ్యువల్గా విత్డ్రా చేసుకుంటా. నేను మా పోస్ట్ డైట్ గ్రూపుల్లో మీరు ఎవరైనా డైట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మా పోస్ట్ డైట్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి పోస్ట్ డైట్ ప్రోటోకాల్ మీరు పాటిస్తే మీకు ఏ విధమైన సమస్య ఉండదు. అదొకటి. ఆ కొబ్బరి నూనె, గుమ్మడి గింజలు, గ్రీన్ టీ, పసుపు, ఆనియన్ లేదా ఎడమామె లాంటి లేదా దాంతో పాటు బయోటిన్ సప్లిమెంట్లు. ఇప్పుడు ఇదివరకు బయోటిన్ సప్లిమెంట్లు వేరే ఉండే, ఇప్పుడు మన డైట్ కోసం చేసిన ఆర్గానిక్ బయోటిన్ సప్లిమెంట్లు కూడా వచ్చినాయి, కెమికల్ ప్రాసెస్ లేని. మీరు అది మన గ్రూపులో అడ్మిన్ని అడిగితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీకు. మన డైట్ చేయడం కారణంగా జుట్టు అనేది 100 రెట్లు బలపడుతుంది తప్ప దానికి ఏ విధంగా నష్టం జరగదు, ఇంకా చాలా మేలు జరుగుతుంది డైట్ చేసే ప్రాసెస్ అంతా. డైట్లో మూలాలు హెయిర్ లాస్ అన్నమాట ఒట్టి మాట. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అని రోడ్డు మీద ప్రయాణం చేయడం మానలేం కదా. అట్లే జరగచ్చు, యాక్సిడెంట్ జరగదని ఎలా చెప్తాం? జరిగేది ఎంత సంఖ్య ఉంటుంది? చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అందుకని మనం రోజువారీ వెళ్ళేటప్పుడు రిస్క్ ఉంది కాబట్టి అసలు రోడ్డు మీదకి రామంటే ఎలా? అట్లానే డైట్ చేయకి దయచేసి హెయిర్ లాస్కి ఎవరు ముడిపెట్టద్దు. అది కేవలం 1000లో ఒకళ్ళిద్దరికి మాత్రమే తాత్కాలికంగా జరిగే ప్రాసెస్.